శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో దీపావళి రోజు అర్ధరాత్రి సమయంలో ఆచరించే లక్ష్మీ పూజ ఏ విధంగా నిర్వహించాలి, ఇంట్లో ఈ పూజ ఎక్కడ ఆచరించాలి, ఎవరు ఆచరించాలి, పూజ చేయడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీపావళి రోజు అర్ధరాత్రి సమయంలో ఆచరించే ఈ లక్ష్మీ పూజ వలన అఖండ ఐశ్వర్యం, సిరి సంపదలు కలుగుతాయి. దీపావళి రోజు నిశితకాల సమయంలో ఈ పూజ ఆచరించడం వలన సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని ఒక నమ్మకం. ఈ పూజ ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. ఒక్కసారి ఈ పూజ ఆచరించి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. దీపావళి రోజు ఒక గంటను కేటాయించి మనం అమ్మవారిని విశేషంగా ఈ సమయంలో పూజించడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మనకి ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. దీపావళి రోజు ఉదయం సాయంత్రం పూజ చేస్తారు చాలా మంది, కానీ ఈ అర్ధరాత్రి సమయంలో పూజ చేయడం చాలా మందికి అయితే తెలియదండి. మార్వాడీలు ఈ పూజను ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు, అందుకని వారి దగ్గర ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి మనం కూడా మార్వాడీస్ ఏ విధంగా అమ్మవారిని పూజిస్తారో మనం కూడా అదే విధంగా పూజించి అమ్మవారి అనుగ్రహం పొందుదాం. దీపావళి రోజు ముఖ్యంగా ఈ నిశితకాల పూజే కాదండి, తెల్లవారుజామున సూర్యుడు ఉదయించకుండా చేసే పూజ కూడా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. దీపావళి రోజున సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు భూమి మీదకి వస్తారటండి. ఆ అమ్మవారు బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందే ఈ భూమి మీదకి వస్తారని, అలా ఆ అమ్మవారు వస్తున్నటువంటి సమయంలో ఎవరి ఇంట్లో అయితే నిత్య దీపారాధన జరుగుతూ ఉంటుందో ఆ ఇల్లు లక్ష్మీ ప్రీతికరమైన నివాస స్థానం అని అంటూ ఉంటారు. అందుకని తెల్లవారుజాము పూజ కూడా నిర్వహించుకోండి. అలాగే సాయంత్రం ధనలక్ష్మి పూజ కూడా నిర్వహించుకోండి. సాయంత్రం ధనలక్ష్మి పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో ఈ పూజను అయితే నిర్వహించుకోవాలి. అర్ధరాత్రి చేసే ఈ పూజని నిశితకాల పూజ అని అంటారండి. అయితే ప్రతి అమావాస్యకి ఈ పూజ నిర్వహించుకోవచ్చా అంటే అలా చేసుకోకూడదండి. ఈ దీపావళి అమావాస్య రోజునే అర్ధరాత్రి సమయంలో అమ్మవారికి పూజ అయితే నిర్వహించుకుంటాము. దీపావళి రోజు అర్ధరాత్రి సమయంలోనే ఈ పూజ ఆచరించుకోవాలండి. కొద్దిమంది తెలియక దీపావళి ముందు రోజు అర్ధరాత్రి అంటే తెల్లవారితే దీపావళి అనగా చేసుకోవాలా అని డౌట్ అయితే పడుతూ ఉంటారు. అలా కాదండి, దీపావళి రోజు అర్ధరాత్రి సమయంలో ఈ పూజను నిర్వహించుకోవాలి. ఈ పూజను ఎవరైనా సరే ఆచరించవచ్చు. మేము ఎప్పుడూ ఆచరించలేదండి, ఈ సంవత్సరం కొత్తగా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. అయితే ఈ సంవత్సరం చేసుకున్న వారు ప్రతి సంవత్సరం కూడా పూజ చేసుకోవాలి అని అంటే మీకు ప్రతి సంవత్సరం కుదిరితే చేసుకోండి. అయినా ఒక్క సంవత్సరం ఈ పూజ చేసి చూస్తే ఆ రిజల్ట్ మీకే తెలుస్తుందండి. ప్రతి సంవత్సరం కూడా మీరే చేసుకుంటారు. ఈ పూజను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరైనా సరే ఆచరించవచ్చు. 2025 సంవత్సరంలో మనకి దీపావళి పండుగ 2025 అక్టోబర్ 20 సోమవారం రోజు వచ్చిందండి. ఈ నిశితకాల పూజా సమయం అయితే నేను ఇక్కడ చెప్తున్నాను. అక్టోబర్ 20 సోమవారం అర్ధరాత్రి 11:28 నుండి 12:15 లోపు ఈ నిశితకాల పూజను అయితే నిర్వహించుకోవాలి. అంటే పూజ ప్రారంభించడానికి మనకి పూజా సామాగ్రి అన్ని సిద్ధం చేసుకోవడానికి టైం పడుతుంది కదండి. నేను ఇక్కడ చెప్పిన టైంలో మీరు అన్నీ కూడా సిద్ధం చేసుకుని కరెక్ట్గా ఈ పూజను 12 గంటలకు ప్రారంభించండి. ఒక పావు గంట లేదా 20 నిమిషాలు 30 నిమిషాలు ఈ పూజను నిర్వహించుకోండి. దీపావళి రోజు ఆచరించే ఈ నిశితకాల పూజను ఎక్కడ ఆచరించాలి అని అంటే ఇంటి మధ్యలో ఆచరించాలండి. ఇంటి మధ్య ఏమిటో మనకి తెలియదు కదా, అందుకని హాల్ మధ్యలో ఈ పూజను అయితే చేసుకోవాలి. ఈ పూజ చేసే చోట ఈ విధంగా పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి. అయితే మేము ఒక్క గదిలోనే ఉంటున్నామండి, పూజా మందిరము లేదు మాకు, అన్ని కూడా ఒక్క గదిలోనే చేసుకుంటున్నాం అనుకునేవారు మీరు ఈశాన్య మూలగా ఒక పక్కగా ఈ పూజను అయితే చేసుకోండి. ఒకవేళ మీకు హాల్లో పూజ చేసుకోవడం కుదరకపోతే పూజా మందిరంలోనైనా మీరు ఈ పూజ చేసుకోవచ్చు. మీరు ఈ పూజను ఎక్కడైనా సరే ఆచరించుకోవచ్చండి. అంటే హాల్లో చేసుకుంటే ఇంకా మంచిది. హాల్లో కుదరలేని వారికి ఇంట్లో ఎక్కడ పూజ చేసుకోవడం కుదిరితే అక్కడే చేసుకోండి. అయితే మనకి మరుసటి రోజు మంగళవారం వస్తుంది కాబట్టి పూజా పీఠాన్ని కదిలించాం కదండి, అందుకని అవన్నీ కూడా చూసి మీకు ఎక్కడ బాగుంటుందో అక్కడ పూజను అయితే నిర్వహించుకోండి. మీ దగ్గర అమ్మవారిని పెట్టుకోవడానికి ఈ విధంగా ఏదైనా పీట ఉంటే ఆ పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పూజలో పెట్టుకోండి. ఆ తర్వాత ఏదైనా ప్లేట్ కానీ ఇత్తడి బౌల్ కానీ తీసుకుని ఆ ప్లేట్ నిండుగా బియ్యాన్ని అయితే పోసుకోండి. బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు బియ్యం పైన అమ్మవారి విగ్రహం పెట్టుకోండి. అయితే చాలా మంది దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేసిన తర్వాత అమ్మవారి విగ్రహం ఉంటుంది కదండి, ఆ విగ్రహం తెచ్చి పూజలో పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారండి. అలా అస్సలు చేయకూడదండి. మీ దగ్గర సాయంత్రం లక్ష్మీ పూజ తర్వాత కూడా ఇంకొక విగ్రహం ఉంటే అమ్మవారిది ఏదైనా కానీ మట్టిది కానీ ఏ విగ్రహం ఉన్నా ఈ పూజలో పెట్టుకోండి. అంటే సాయంత్రం ఆ పూజలో పెట్టుకున్న విగ్రహాన్ని ఈ పూజలో పెట్టుకోకూడదు, అంటే కదిలించకూడదు కదండి. ఆ పూజా విగ్రహాన్ని అక్కడే ఉంచేసి మీ దగ్గర ఏదైనా అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోండి. అమ్మవారి విగ్రహం లేకపోతే కామాక్షి దీపాన్ని అయినా పెట్టుకుని మీరు దీపానికి పూజ చేసుకోవచ్చు. ఆ కామాక్షి దీపం కూడా మా దగ్గర లేదండి అనుకునేవారు ఏదైనా ఒక మట్టి ప్రమిదలో దీపం పెట్టుకుని మీరు అమ్మవారి స్వరూపంగా దీపాన్ని
భావించి ఆ దీపానికి పూజ చేసుకోవచ్చు. మాకు అలా కూడా కుదరదు అనుకునేవారు ఇంట్లో రూపులు ఉంటాయి కదండి, కాయిన్స్, అవైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఉన్నటువంటి రూపాయి కాయిన్ అయినా పెట్టుకుని మీరు అమ్మవారి స్వరూపంగా భావించి ఆ కాయిన్కి పూజ చేసుకోవచ్చు. అలా కూడా మాకు కుదరదు అనుకునేవారు కొద్దిగా పసుపు ముద్దని అమ్మవారిగా తయారు చేసుకుని, అంటే పసుపు ముద్దనే అమ్మవారిగా భావించి పూజ చేసుకోవచ్చు. ఏ విధంగానైనా ఈ పూజను నిర్వహించుకోవచ్చండి. మనం పూజలో అమ్మవారి విగ్రహం ప్లేస్లో ఏ వస్తువు అయితే పెట్టి పూజ చేస్తామో అమ్మవారిగా భావించి ఆ వస్తువు మనకి పూజ చేసేటప్పుడు ఆ పూజలో రూపాయి కాయిన్ పెట్టాం, పసుపు ముద్ద పెట్టాం ఇలాంటి భావన రాకుండా, లేదు ఆ ప్లేస్లో అమ్మవారే కూర్చున్నారు, అమ్మవారికి పూజ చేస్తున్నాము అనే భావనతో మీరు పూజ చేయండి. ఆ పూజా ఫలితం అఖండం, అస్సలు చెప్పలేము ఆ పూజా ఫలితం గురించి. ఆ భావంతో పూజ చేస్తే అమ్మ తప్పకుండా మన ఇంటికి వచ్చి కూర్చుని ఈ పూజనైతే స్వీకరిస్తుంది. అందుకే నేను ఈ పూజలో అమ్మవారి విగ్రహంతో పాటుగా కామాక్షి దీపం కూడా పెట్టి మీకు పూజ ఏ విధంగా చేయాలి దీపానికి అనేది కూడా చూపిస్తానండి. అందుకనే నేను కామాక్షి దీపం కూడా పెట్టాను ఈ పూజలో. ఏ దీపం పెట్టినా అంటే అమ్మవారి స్వరూపంగా భావించిన దీపం కాకుండా 5 దీపాలు పెట్టి ఈ పూజనైతే నిర్వహించుకోవాలి. అమ్మవారి విగ్రహాన్ని, కామాక్షి దీపాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఈ పూజలో దీపారాధన కోసం 5 దీపాలను అయితే సిద్ధం చేసుకోవాలండి. అందుకని మట్టి ప్రమిదలు కానీ, ఇత్తడివి కానీ, వెండివి కానీ ఏవైనా కూడా తీసుకోవచ్చు. 5 కంటే ఎక్కువ ప్రమిదలు కూడా మనం పూజలో పెట్టుకోవచ్చండి. 5 కంటే తక్కువ పెట్టుకోకుండా ఎక్కువ పెట్టుకోవచ్చు. దీపావళి అంటేనే దీపాల పండుగ అని అర్థం. అందుకని ఎన్ని దీపాలైనా మనం పూజలో పెట్టుకోవచ్చు. ఈ ప్రమిదలకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ పోసి 2 ఒత్తులను ఒక ఒత్తులా చేసి వేసుకోండి. అమ్మవారి స్వరూపంగా భావించిన దీపం కాకుండా 5 దీపాలు అయితే పెట్టుకోవాలి. అలాగే అమ్మవారి దగ్గర ఇలా నిండుగా పసుపు కుంకుమలను కూడా పెట్టుకోండి. సాయంత్రం లక్ష్మీ పూజలో పెట్టినటువంటి పసుపు కుంకుమలు కాకుండా కొత్తగా ఇక్కడ మీరు పసుపు కుంకుమలను అయితే అమ్మవారి దగ్గర పెట్టండి. ఇంకా ఈ పూజలో మీరు అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చిట్టి కాసులు పెట్టాను. మీరు లక్ష్మీ కవలు, గోమతి చక్రాలు ఇలా ఏవైనా పెట్టుకోవచ్చు, లేకపోయినా కూడా స్కిప్ చేసేవచ్చు. పూజకు కావలసినవన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా పచ్చ కర్పూరం కానీ, జవాది పౌడర్ ని కానీ మెదుపుకుని ఈ విధంగా పూజా పీఠ పైన అక్కడక్కడ వేసుకోండి. సువాసన భరితమైన సువాసనలు అంటే అమ్మకి చాలా ఇష్టం అండి. అందుకని కొద్దిగా వేసుకోండి. పచ్చ కర్పూరం లేకపోయినా ముద్ద కర్పూరం అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీపారాధన అయితే చేయండి. ఏకహారతితో ఈ దీపాలన్నీ కూడా వెలిగించుకోండి. ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించుకుని ఆ తర్వాత ఇక్కడ పూజలో పెట్టుకున్నటువంటి 5 దీపాలని వెలిగించుకోవచ్చు. దీపారాధన చేసిన తర్వాత ఈ దీపాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలండి. అందుకని దీపాలకి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని మనసులో గణపతిని ధ్యానించండి. ఏ పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పూజలో గణపతిని ఇలా పెట్టుకోకపోయినా మనం మనసులో స్మరించుకోవచ్చు. లేదనుకుంటే పూజలో కూడా మీరు గణపతిని, పసుపు గణపతిని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. స్వామివారికి సంబంధించిన శ్లోకం ఏదైనా చదువుకుని ఆ తర్వాత మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, మనం ఇలా అర్ధరాత్రి సమయంలో పూజ చేసేటప్పుడు మెయిన్ డోర్ తీసి పూజ చేయడం అనేది కుదరదు కదండి. అంటే మనం ఎప్పుడు నిత్య పూజ చేసినా మెయిన్ డోర్ తీసి పూజ చేసుకుంటాము. కానీ అర్ధరాత్రి సమయంలో అంటే కొద్దిగా భయం వేస్తుంది. అటువంటిప్పుడు ఇలా దీపారాధన చేసేటప్పుడు పూజ చివరిలో ఒకసారి మనం ఈ డోర్ ఓపెన్ చేసుకుని పెట్టుకుంటే చాలండి. మిగిలిన సమయంలో డోర్ క్లోజ్ చేసుకున్నా పర్వాలేదు. అయితే డోర్ ఓపెన్ చేసుకుని పూజ చేసుకుంటే మంచిది. కుదరలేని వారు ఈ విధంగా అయినా చేసుకోండి. ఇప్పుడు పంచపాత గ్లాస్ లో ఉన్న నీటిలో పుష్పం వేసి పుణ్యనదుల పేర్లన్నీ చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యములపై మనపై చిలకరించుకోవాలి. అలాగే పూజకు ఉపయోగించే వస్తువులన్నిటిపైన చిలకరించుకోవాలండి. ఆ తర్వాత అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షింతలు, ఒక పుష్పం ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలకండి. ఇప్పుడు కుదిరితే అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించుకోండి. కుదరలేని వారు పంచోపచారాలతో పూజ చేసుకోండి. అమ్మవారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించండి. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకోండి. అంటే కనకదార స్తోత్రం, అష్టోత్తర సతనామావళి, ఇలా మీకు అమ్మవారివి ఏ స్తోత్రాలు వస్తే ఆ స్తోత్రాలతో అమ్మవారికి పూజ చేయండి. అమ్మవారి శ్లోకాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని అనుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేదంటే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అమ్మవారికి పూజ చేయండి. అమ్మవారికి ఈ రోజు సుగంధభరితమైన పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిది. సుగంధభరితమైన పుష్పాలు లభించకపోతే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో పూజ చేయండి. పూజ చేయడానికి ఎక్కువ పుష్పాలు లభించకపోయినా అమ్మవారికి ఎంతో ఇష్టమైంది కుంకుమార్చన నిర్వహించుకోండి. అమ్మవారి విగ్రహానికి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నామో అదే దీపానికి ఏ విధంగా పూజ చేయాలని అంటే అమ్మవారి విగ్రహానికి ఏ విధంగా పూజ చేసామో దీపానికి కూడా అదే విధంగా పూజ నిర్వహించుకోండి. పూజ అంతా పూర్తయిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం సమర్పించండి. అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాలు ఏవైనా ప్రత్యేకంగా నివేదించవచ్చండి. అలా
ఏమీ చేయలేమనుకుంటే పాలు, దానిమ్మ గింజలు లేదంటే ఏవైనా ఫ్రూట్స్ అయినా నివేదించవచ్చు. ఇప్పుడు తాంబూలం ఉంటే అమ్మవారికి సమర్పించండి. తాంబూలం లేకపోతే 2 అక్షింతల్ని అమ్మవారికి తాంబూలంగా సమర్పించండి. కొబ్బరికాయ నివేదించాలా అని అంటే సాయంత్రం పూజలో నివేదించే ఉంటారు కదా, ఇప్పుడు కూడా మీ దగ్గర ఉంటే నివేదించవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణి ధూపం చూపించండి. ఇప్పుడు పూజలో ముఖ్యంగా చేయవలసింది కాయిన్స్ తోటి, లక్ష్మీ గవ్వలతోటి శబ్దం చేయడం. అందుకోసం మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ని, లక్ష్మీ గవ్వల్ని తీసుకోండి. ఎన్నైనా తీసుకోవచ్చు. ఒక ప్లేట్లో తీసుకుని ఇప్పుడు వీటిని చేతుల్లోకి తీసుకుని ఈ విధంగా శబ్దం వచ్చేటట్టు, గలగలం అనేటట్టు మనం శబ్దం అయితే చేయాలి. ఇలా శబ్దం చేయడం వలన ఈ శబ్దానికి అమ్మవారు ఆకర్షితురాలయ్యి మన ఇంట్లోకి ప్రవేశిస్తారని అంటారు. అలాగే కాయిన్స్ తో కూడా శబ్దం చేయండి. ఇలా కాయిన్స్ తో శబ్దం చేయడం వలన అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తారని అంటారు. అందుకని తప్పకుండా ఈ విధంగా అయితే చేయండి. ఇలా కాయిన్స్ తోటి, గవ్వలతోటి శబ్దం చేసేటప్పుడు ఇంటి మెయిన్ డోర్ ని ఓపెన్ చేసి చేయండి. ఇప్పుడు అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించండి. కర్పూర నీరాజనం సమర్పించి అమ్మవారికి మంత్ర పుష్పం ప్రదక్షిణ నమస్కారం చేసుకుని ఇప్పుడు చేతుల్లోకి 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అమ్మ ఈ పూజను స్వీకరించి మా ఇంట్లోకి ప్రవేశించు తల్లి అని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అలాగే మీకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు, ఇబ్బందుల గురించి అమ్మవారికి విన్నవించుకోండి. ఈ విధంగా దీపావళి అమావాస్య రోజు అర్ధరాత్రి సమయంలో అమ్మవారికి ఈ విధంగా పూజను అయితే నిర్వహించుకోవాలండి. అయితే ఈ రోజు ఈ పూజ చేసుకోవడం మాకు కుదరలేదంటే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే ఈ పూజ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేసుకోవాలండి. అది ఈ దీపావళి అమావాస్య రోజు మాత్రమే చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ పూజ చేసుకోవడం ఈ సంవత్సరం కుదరకపోతే మళ్ళీ సంవత్సరం వరకు ఆగాల్సిందే. పూజలో పెట్టినటువంటి దీపాలు రాత్రి అంతా కూడా వెలిగితే చాలా మంచిది. అందుకని ప్రమిదల్లో కొద్దిగా నూనెని ఎక్కువగా వడ్డించుకోండి. మీరు అమ్మవారి స్వరూపంగా దీపం పెట్టుకుని పూజ చేసుకుంటే ఆ దీపం తప్పనిసరిగా రాత్రి అంతా కూడా వెలుగుతూ ఉండాలి. అందుకని దీపం పెట్టుకునే ప్రమిద కొద్దిగా పెద్దది ఉన్నది తీసుకోండి. దీపావళి అమావాస్య రోజున ఇల్లు చీకటిగా ఉండకూడదని అంటారండి. అందుకని ఒక్క దీపమైన ఇంట్లో వెలిగేలా చూసుకోండి. ఇంక ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు ఈ పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని అంటే నెక్స్ట్ డే మనకి మంగళవారం వచ్చిందండి. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజా పీఠాన్ని కదిలించకూడదు. అందుకని పూజా పీఠాన్ని బుధవారం ఉదయం అమ్మవారికి పూజ చేసుకుని ఆ తర్వాత కదిలించండి. మంగళవారం ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకోండి. పూజా పీఠం కదిలించిన తర్వాత పూజలో పెట్టినటువంటి ఈ కాయిన్స్ ని, లక్ష్మీ గవ్వల్ని ఏం చేయాలి అని అంటే బీరువాలో దాచిపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ పూజలకు ఉపయోగించుకోవచ్చు. పసుపు కుంకుమల్ని మనం పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. ఇంకా అమ్మవారి విగ్రహం కింద వేసినటువంటి బియ్యాన్ని ఏదైనా స్వీట్ లా చేసుకుని ఇంట్లో వారందరూ కూడా తినవచ్చు. ఇంక ఈ పూజ ఆచరించడానికి మళ్ళీ తప్పకుండా తల స్నానం చేయాలా అని అంటే అవసరం లేదండి. మనం సాయంత్రం లక్ష్మీ పూజ చేయడానికి స్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా, ఆ పూజ పూర్తయిన తర్వాత మీరు ఏదైనా ఆహారం తీసుకుని ఆ తర్వాత మళ్ళీ ఈ పూజ కోసం మనం వాష్రూమ్ కానీ పడుకోకుండా ఉంటే మీరు మామూలుగా కాళ్ళు, చేతులు, ముఖము, నోరు కడిగేసుకుని ఆ తర్వాత ఈ పూజను అయితే చేసుకోవచ్చు. లేదండి మేము వాష్రూమ్కి వెళ్ళాము, పడుకున్నాము అనుకుంటే కంఠ స్నానం చేసి ఈ పూజను ఆచరించుకోవచ్చు. భోజనాలు అయిన తర్వాత సామానం క్లీన్ చేసినా కూడా మీరు స్నానం చేయాలండి. స్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇంక ఇంట్లో ఈ పూజ ఆచరిస్తున్నప్పుడు ఇంట్లో సభ్యులు అందరూ కూడా మెలకుగానే ఉండాలా అని అంటే అవసరం లేదండి. పూజ చేసేవారు మెలకుగా ఉంటే సరిపోతుంది. మాకున్నదే ఒక గదండి, మేము అందులోనే పడుకుంటాము, అందులోనే పూజ చేసుకుంటాము, మరి మేము ఎలా ఈ పూజ ఆచరించాలని చాలా మందికి డౌట్ ఉండవచ్చు. మీరు ఒక్క గదే ఉంటే ఆ గదిలోనే మీరు యథావిధిగా పూజ చేసుకోండి, తప్పేమీ లేదు. అంతేకాని ఇంట్లో పడుకున్న వారిని లేపవద్దు, అది మహాపాపం. ఇలా పూజ చేసుకున్నప్పుడు ఈ దీపాలు వెలుగుతున్నప్పుడు కొద్దిసేపైనా అమ్మవారి దగ్గర కూర్చుని అమ్మవారిని మనసులో ధ్యానించుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియోలో ఇంకా ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.